హాయ్ ఎకో లవర్స్, వెల్కమ్ టు శ్రీరామ ఎకో లవర్స్. నేను మీ ముందరికి ఇవాళ ఒక విషయం చెప్పడానికి వచ్చానండి. ఇవి చూసారా, మనం రెగ్యులర్గా ఎక్కడ టీ తాగుతూ ఉంటాం, టీ స్టాల్స్ దగ్గర, ఫంక్షన్స్లో ఇట్లా మనం దీన్ని బాగా వాడుతూ ఉంటాం. ఇదేమో జ్యూసెస్కి, వాటర్కి వాడుతూ ఉంటాం. బట్ దే ఆర్ నాట్ రియల్ పేపర్ కప్స్ అండి. వీటిలో ప్లాస్టిక్ ఉంటుంది. ఐ వాంట్ టు షో యూ దట్. ఒకసారి నేను దీన్ని ఈ నీళ్ళల్లో పెట్టి నానబెడుతున్నాను. కొంచెం నానిన తర్వాత నేను చూపిస్తాను. ఇలా చూడండి, నేను ఇట్లా దీన్ని ప్రెస్ చేసిన కొద్దీ ఇక్కడ ప్లాస్టిక్ లేయర్ కనబడుతుందా, క్లియర్గా ఉంది ప్లాస్టిక్ లేయర్. మీరు ఎవరైనా కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు ఇంట్లోనే. జస్ట్ వాటర్లో దీన్ని కప్ నానబెట్టి ఒక 1 minute అట్లా పెట్టినా సరిపోతుంది. ఆ లేయర్ని మనం ఇట్లా ఇట్లా రబ్ చేస్తే ఇది ఇట్లా మనకి కనబడుతుంది. చూడండి ప్లాస్టిక్ లేయర్ ఎంత క్లియర్గా కనబడుతుందో చూడండి. దీన్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అట్లనే ఇదిగోండి సేమ్, ఇది కూడా టీ మనం జ్యూసులు కానీ వాటర్ కానీ వాడుతూ ఉంటాం. ఈ కప్స్ మనకు వచ్చేదేమో ఒకటి ప్లాస్టిక్ తోటి మన హెల్త్ పాడవుతుంది, రెండోది ఇలాంటి వాటితోటి భూమికి కూడా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నేను దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి కదా. ఇది ఈ మెటీరియల్ బగాస్ అంటారండి. బగాస్ అంటే షుగర్ కేన్, చెరకు రసం, చెరకు పిప్పితో చేస్తారు. ప్యూర్ మనం తినే చెరకుతో చేసింది. ఇది కూడా నేను నీళ్ళల్లో నానబెట్టాను. నానబెట్టి దీన్ని కూడా రబ్ చేసి చూపిస్తాను ఒకసారి. నేను అట్లానే రబ్ చేస్తున్నాను. చూడండి, ఇది అంతా రబ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ నా చెయ్యి క్లియర్ కనబడుతుంది. చూడండి, చెయ్యి ఇట్లా క్లియర్ కనబడుతుంది. ఇక్కడ ఏ రకమైన లేయర్ లేదు. మీకు కావాలంటే మీరు ఇంకో చోట కూడా క్లియర్గా మీరు చేసుకోవచ్చు. బగాస్ మెటీరియల్ గ్లాసులు ఎక్కడ దొరికినా, ప్లేట్లు ఎక్కడ దొరికినా ఇగో చూడండి. సో దీనిలో ఎలాంటి ప్లాస్టిక్ ఉండదు. ఇది మనం తినే చెరకు నుంచి తయారైంది. ఇందాక ఆ కప్కి వచ్చినట్టే మొత్తం చాలా క్లియర్గా వచ్చేస్తుందండి. లేయర్ అంతా మనకు మొత్తం తగ్గిపోతుంది. మనకు అట్లా ప్లాస్టిక్ లేయర్ కనపడదు. వీటికి ప్రైస్లో కొంచెం వ్యారీ అవుతే ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. ఇది వచ్చే రేటుకి అయితే ఇది రాదు ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే మనం అందరం ఆలోచించాలి. మనం ఫంక్షన్స్కి అయితే, వాటికైతే, వీటికైతే చాలా వేలు లక్షలు ఖర్చు చేస్తూ ఉంటాం. అట్లానే వీటికి అయ్యేది చాలా తక్కువ ఖర్చు అవుతుంది. దీనివల్ల మనకి హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది, మన భూమికి చాలా బెనిఫిట్ ఉంటుంది, మన ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇది విషయం కొంచెం అందరూ ఒకసారి ఆలోచిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.